వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇవాళ విడుదల కానుంది. పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ఉదయం 10:30కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. నవరత్నాల తరహాలోనే తీర్చగలిగే హామీలను ప్రజలకిచ్చేందుకు వైసీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో లక్షల కుటుంబాల స్థితిగతుల్ని మార్చేసిన పథకాలన్నింటినీ తర్వాత టర్మ్లోనూ కొనసాగించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలతో పాటు మిగతా పథకాలను కొనసాగించే అవకాశం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న వర్గాలను ఒక స్థాయికి తెచ్చి మిగిలిన వారితో వీళ్లు కూడా పోటీ పడేలా చేయాలన్నదే ఈ పథకాల ఉద్దేశమని వైసీపీ చెబుతోంది. ఉద్దేశించిన ఫలితాల కోసం ఈ పథకాలను మరికొన్నాళ్లు కొనసాగించాల్సిన అవసరం ఉందని పార్టీ భావించినట్లు సమాచారం. దీంతో ఆయా అంశాలన్నింటినీ పొందుపరిచి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇవాళ విడుదల కానుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఈ మేనిఫెస్టోలో ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. 10:30 మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు ఏపీ సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? వైసీపీ మేనిఫెస్టోలో ఇప్పటి వరకున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి పథకాలను ఇంకా యాడ్ చేసే అవకాశం కనబడుతోంది? దుర్గా, మరోసారి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు పొందుపరుస్తూ మేనిఫెస్టోని రూపొందించారు. మరి కాసేపట్లో అంటే 10:30కు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తుతం అయితే అమలు చేస్తున్నారు. వీటన్నిటికీ కొనసాగింపుగానే వచ్చే మేనిఫెస్టో కూడా ఉంటదంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి, అమ్మఒడికి సంబంధించి, అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఇతరత్ర అంశాలకు సంబంధించి అన్ని కూడా మరోసారి మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. సంక్షేమ పాలన ఏదైతే ఇప్పటి వరకు అందించారో దాన్నే కొనసాగింపుగా ఈ మేనిఫెస్టో ఉండబోతుంది. ముఖ్యంగా రైతుల కుటుంబాలకు సంబంధించి ఇళ్లలో పెళ్లిళ్లు జరిగితే 50,000 ఆర్థిక సహాయం ఇచ్చే అంశానికి సంబంధించి కూడా పొందుపరిచినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలనే కొనసాగించే విధంగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని మరి కాస్త పెంచి ఈ మేనిఫెస్టో రూపొందించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి అంశాలు కూడా పొందుపరిచారన్నారు. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఏదైతే అమ్మఒడి ఉందో అమ్మఒడికి సంబంధించి 15,000 ఇప్పటికీ ఆర్థిక సహాయం ఇస్తున్నారు. అమ్మఒడిని మరికంత ఆర్థిక సహాయం పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వాహన మిత్ర గాని, రైతు భరోసా గాని, అలాగే విద్యా దీవెన ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా మత్స్యకార భరోసా, చేనేతలకు నేతన్న నేస్తం ఇలాంటి ఆర్థిక సహాయాలను కొన్ని పెంచే ఆలోచన అయితే సీఎం జగన్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈ రోజు ఉండబోతుంది. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మొన్నటి వరకు అంటే కీలకమైనటువంటి అంశాలు ఉంటాయంటూ కూడా అంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సంక్షేమ పాలన పైనే మరింతగా ఫోకస్ పెట్టే అవసరం ఖచ్చితంగా ఉందంటూ కూడా సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి సంక్షేమాన్ని పెద్దపేట వేస్తూ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సంక్షేమం పేరుతో గత 5 ఏళ్లలో దాదాపు 2.5 లక్షల కోట్లు పైగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మరింత లబ్ధిని చేకూర్చే విధంగా ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయనే దానికి సంబంధించి ఆసక్తి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఈ ఆసక్తికి పూర్తిగా ఒక క్లారిటీ రాబోతుంది. 10:30 తర్వాత మేనిఫెస్టోని సీఎం జగన్ విడుదల చేయబోతున్నారు. సుమా, దుర్గా, అంటే ఈ మేనిఫెస్టోలో మరిన్ని సంక్షేమ పథకాల్ని కూడా చేర్చేందుకు వైసీపీ ప్లాన్ చేసింది కదా, అంటే ఏ వర్గాలకు పెద్దపీట వేసే అవకాశం కనబడుతుంది? రైతులకా, మహిళలకా? అంటే ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది మిగతా పథకాల్ని ఇందులో యాడ్ చేసేందుకు? ప్రధానంగా ముందు నుంచి కూడా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా మహిళలకు, ముఖ్యంగా రైతులకు, అలాగే విద్యార్థులకి ఈ ముగ్గురిని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేశారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మరింత పెద్దపీట వేసినటువంటి పరిస్థితి. వీటితో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. వీటితో పాటు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే మేనిఫెస్టోలు అయితే గతంలో ఏవైతే అమలు చేస్తున్నారో వాటిని మరింత పెంచి ఇప్పుడు మరింత సంక్షేమాన్ని అందించే దిశగా ఆలోచన చేసినట్టుగా వస్తుంది. వాటన్నింటినీ కూడా ఈ రోజు మేనిఫెస్టోలు పెట్టారు. ఏదైతే నవరత్నాలకు కొనసాగింపుగానే ఇప్పుడు కొత్త మేనిఫెస్టోగా ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే కొత్త అంటే ఇప్పటి వరకు కూడా రైతు
రుణమాఫీకి సంబంధించి లేదంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి వీటన్నింటి కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల నేపథ్యంలో వాటి జోలికి ప్రస్తుతం వెళ్ళట్లేనట్టుగా తెలుస్తుంది. కేవలం సంక్షేమం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం అమలవుతున్నటువంటి పథకాలతో ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 85% సంతృప్తి వ్యక్తం అవుతుందని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో ఈ పథకాలనే కొనసాగించండి. గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 99% అమలు చేస్తామని వైసీపీ చెప్తుంది కాబట్టి ఇప్పుడు అవే పథకాలను కొనసాగించి మరికొంత లబ్ధిని చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటే ప్రజలు మరింత ముందుకు వెళ్తారు, అభివృద్ధి చెందుతారు అనే ఒక ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమలవుతున్నటువంటి పథకాలకు కొనసాగింపుగా ఒక ఆర్థిక సహాయాన్ని పెంచి కొత్త మేనిఫెస్టోని ఈ రోజు విడుదల చేయబోతున్నారు. దుర్గా, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ మేనిఫెస్టో? ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా సంక్షేమ పథకాల్ని అమలు చేసింది. ఎన్నికల సమయం మరికొన్ని యాడ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరిలో ఒక ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఎప్పుడు ఇది రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది దుర్గా? అంటే 10:30కు షెడ్యూల్ అయితే ఖరారైంది. 10:30కు విడుదల చేస్తారంటూ కూడా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో 10:30 నుంచి 11 మధ్యలో మేనిఫెస్టో విడుదల కాబోతుంది. సరిగ్గా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విడుదల చేస్తారు. అయితే విడుదల చేసిన తర్వాత రేపటి నుంచి 2వ విడత ఎన్నికల ప్రచారానికి కూడా సీఎం జగన్ వెళ్ళబోతున్నారు కాబట్టి ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ప్రజలకు నేరుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు విడుదల చేసి రేపటి నుంచి 2వ విడత ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు. రేపు మొదటి ఎన్నికల ప్రచారం తాడిపత్రిలో కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. అయితే సరిగ్గా 11 గంటలకు సీఎం జగన్ ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు సుమా.